హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇది బుధవారం రోజు నైటు మా నాని ఫ్యాన్ ఫిట్ చేస్తానని ఇంకా స్కూల్ అన్నీ కూడా బిగించేసి ఫ్యాన్ అయితే ఫిట్టింగ్ చేశాడు. ఫ్యాన్ అయితే రన్ అవుతుంది. ఇంకా టైం వచ్చేసి 11:05 అయింది. డిన్నర్ మాత్రమే అయింది. గిన్నెలన్నీ కూడా తోమలేదు. ఆ గిన్నెలన్నీ క్లీన్ చేసి ఇంకా అప్పుడు పడుకుంటాను అనమాట. మా చిన్ననేమో తన రూమ్లో ఏదో వర్క్ చేస్తున్నాడు. ఇంకా మా చిన్న రూమ్కి అయితే వచ్చాను. వచ్చి ఇంకా తను పడుకోమని చెప్పాను అనమాట. మమ్మీ నువ్వు వస్తే నేను పడుకుంటా అని చెప్పాడు. నా కోసం వెయిట్ చేస్తున్నాడు. ఇది నెక్స్ట్ డే రోజు మార్నింగ్, అంటే నిన్న గురువారం కదా, నిన్న అక్క వాళ్ళ ఇంటికి వెళ్దామని మార్నింగ్ 10 కల్లా రెడీ అయ్యి టిఫిన్ కుకింగ్ సెక్షన్ కూడా అయిపోయింది. అంటే రైస్ ఏమీ వండలేదు, సాంబార్ తీసుకెళ్దామని సాంబార్ కూడా ప్రిపేర్ చేశాను. ఇంకా దాన్ని 2 వీలర్ మీద కదా వెళ్ళేది, ఇంకా నేను దాన్ని కవర్లో పకడ్బందీగా ప్యాక్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే కర్రీస్ అయితే ఉలకగానే 2 వీలర్ మీద వెళ్ళినప్పుడు స్పీడ్ బ్రేకర్లు వచ్చినప్పుడు కొంచెం ఇట్లా తొణుకుతూ ఉంటుంది కదా అనేసి ఇంకా పకడ్బందీగా ప్యాక్ అయితే చేసి ఇంకా స్టార్ట్ అయిపోయాం. అక్క వాళ్ళ ఇంటికి కూడా వచ్చామన్నమాట. కింద సెల్లారు, అక్క వాళ్ళు ఉండేది సి బ్లాక్. ఇక్కడ ఏబీసీ అనే బ్లాక్స్ ఉన్నాయి. మొత్తం దీనిలో 1000 ఫ్లాట్స్ ఉంటాయి. అంటే మీరు విన్నది నిజమేనండి. ఈ ఏబీసీ బ్లాక్ మొత్తం కలిపి 1000 ఫ్లాట్స్ ఉన్నాయి. నేనే షాక్ అయ్యాను అనమాట. ఇంకా మా చిన్న నానేమో ఇద్దరు వెళ్ళి లిఫ్ట్ ఓపెన్ చేశారు. ఇంకా నేను కూడా వెనకాలే వెళ్ళి లిఫ్ట్ అయితే ఎక్కేసాను. అక్క వాళ్ళ ఫ్లాట్ కూడా వచ్చేసాను అనమాట. అంటే అక్క వాళ్ళ ఫ్లాట్కి వెళ్ళే వేలో కింద గార్డెన్ ఉంది, చాలా బాగుంది. కాకపోతే అక్క వాళ్ళని చూపిస్తాను లేదో తెలియదు, కానీ ఎందుకంటే వాళ్ళంతటా వాళ్ళు కెమెరా ముందు వస్తే బాగుంటుంది, కానీ మనం వాళ్ళని ఇబ్బంది పెడుతూ వీడియో షూట్ చేయడం నాకు నచ్చలేదు. అక్క వాళ్ళ ఫ్లాట్ కూడా వచ్చేసాం అనమాట. ఇంకా అక్కడ లంచ్ చేసి కొద్దిసేపు టైం వాళ్ళతో మాట్లాడుతూ సరదాగా మాట్లాడుతూ ఇంకా మేము 3 కల్లా బయలుదేరిపోయాం అనమాట ఇంటికి. మేము అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళగానే ప్యూరిటీ ఆయన కాల్ చేశాడు. ఇంకా మేము ఈవినింగ్ అట్లా వస్తాము అని చెప్పాడనమాట మా నాని. ఇంకా ఈలోపే వచ్చేసాము. మాకు కూడా ఇంటి దగ్గర పని ఉంది, అందుకే 3 కల్లా మేము బయలుదేరిపోయి 3:15 కల్లా ఇంట్లోనే ఉన్నాం అనమాట. జస్ట్ ఎన్ని కిలోమీటర్స్ అంటే 13.8 కిలోమీటర్సే మా ఇంటికి అక్క వాళ్ళ ఇంటికి. ఇంకా మేము వచ్చిన తర్వాత సోయి లేకుండా పడుకున్నాము. అంటే వెళ్ళేటప్పుడు ఎండ బాగుంది, రిటర్న్లో కూడా ఎండ బాగుందనమాట. ఆ వేడికి తట్టుకోలేక అసలు రాగానే కాలు చేతులు కడుక్కొని అట్లా బెడ్ మీద వాలిపోయాను నేను మా చిన్న. అసలు సోయి లేదు. మళ్ళీ ప్యూరిటీ ఆయన కాల్ చేశాడు, మేడం ఈ ఏరియాలో ఉన్నామంటే మా నాన్న వెళ్ళి గేట్ తీసాడు అనమాట. ఇంకా వచ్చాడు టెక్నీషియన్. ప్యూరిటీ ఫ్రంట్ బాడీ ఉంటుంది కదా, అది ఓపెన్ చేశాడు. ఇంకా ట్యాప్ విరిగిపోయిందని చెప్పాడు కదా అంతకుముందు, తనే ట్యాప్ తీసుకొస్తాను అన్నాడు. ట్యాప్ తీసుకొచ్చాడు. విరిగిన ట్యాప్ అయితే ఇది ఇంకా చూస్తారు కదా, అదే అనమాట. అది విరిగిపోయింది. ఇది ఫిల్టర్గా ఉన్నప్పుడు వచ్చిన ట్యాప్ అనమాట. ఇంకా ఇప్పుడు తను తీసుకొచ్చాడు. కాకపోతే ఇప్పుడు తీసుకొచ్చింది అయితే అంత స్టాండర్డ్గా లేదు. ఫస్ట్ కొన్నప్పుడు వచ్చిన ఆ ట్యాప్ చాలా స్టాండర్డ్గా ఉంది, కాకపోతే ఇప్పుడు డెలికేట్గా ఉందన్నమాట. ఇంకా బిల్లు రాస్తున్నాడు అనమాట. తను చెప్పిన దానికి ₹1 కూడా తగ్గించలేదు. బిల్లు చూడండి 360 రూపీస్. మా చిన్న చూడండి ఎలా పడుకున్నాడో, సోయ కూడా లేదు. ఇంకా నేను గీజర్ అయితే ఆన్ చేశాను. ఇంకా బయట నుంచి వచ్చాం కదా, ఆ వెండ ఎడుకో ఏమో అసలు ఓపిక లేక నీరసం అనిపించింది. ఇంకా గీజర్ ఆన్ చేసిన తర్వాత ఇంకా స్నానం చేసి వస్తే ప్రాణానికి హాయిగా ఉంటుంది. ఈలోపు ఏం చేశాను అంటే నేను వాటర్ ప్యూరిఫైర్ అయితే ఆన్ చేశాను అనమాట. 1 వీక్ అయింది కదా వాడక, ఇంకా 2-3 టైమ్స్ వాటర్ అట్లా షింక్లో వదిలేస్తే ఫ్రెష్ అవుతుంది కదా. సరే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను.